ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः అందరికీ స్వాగతం మళ్ళీ మన క్లాసు పునఃప్రారంభం ఈరోజు ఇంట్లో సుమారుగా ఒక 50 అలంకారాలు మీకు సిలబస్లో ఉన్నాయి దాన్ని ఈయన విధానములో చెప్పడం జరుగుతుంది అంటే సాధారణంగా మనకి ఈ అలంకారాలకి జయదేవుడు రచించిన చంద్రాలోకం చాలా ప్రసిద్ధమైంది దాంట్లో అయితే లక్షణం ఒక పంక్తిలోను దానికి లక్ష్యం ఉదాహరణ ఒక పంక్తిలోను అనుష్ఠుపు శ్లోకాలు పద్ధతిలో ఆయన రచించారు దానికి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానము కువలయానందం అపయ దీక్షితులు గారు రచించారు ఆయనే చిత్రమీమాంస అని ఇంకా విస్తృతమైంది అలంకార శాస్త్ర గ్రంథం రచించారు సరే ప్రస్తుతం మనకి ఈయన రాజానిక రుయ్యకుడు ఈయన అలంకార శాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి ఈ అలంకార సర్వస్వము అని దీని పేరు ఈయన సూత్ర రూపంలో అలంకార లక్షణం రాసి దానికి వివరణ ఉదాహరణలు అవి ఆయన శ్లోకాలు ఇవ్వటం జరిగిందనమాట శ్లోక ప్రారంభం మనం ఆయన గ్రంథకర్త నిర్విఘ్న పరిసమాప్తికై చేసినటువంటి ప్రారంభం ప్రార్థనా శ్లోకం ఉంది అది చెప్పి ముందుకు వెళదాం నమస్కృత్య పరాం వాచం దేవీం త్రివిధ విగ్రహాం నిజాలంకార సూత్రాణం వృత్యా తాత్పర్యముచ్యతే నమస్కృత్య పరాం వాచం పరావాక్కు ఆవిడే పరాదేవి మనకి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని వాక్కుగా 4 దశలు చెప్తారు వ్యాకరణంలో బాగా ప్రసిద్ధం అది అంచేత ఆ పరాదేవిని చెప్తూ అక్కడ త్రివిధ విగ్రహం అంటే పశ్యంతి మధ్యమ వైఖరి ఆ 3 అన్నమాట ఎందువల్లంటే పరావాక్కని అంటాము కానీ అది వాయుతరంగ రూపంలోనే ఉంటుంది ఇంకా శబ్దతరంగంగా మారదు అది అందుచేత ఆ శక్తి స్వరూపమైనటువంటి పరావాక్కుకి 3 విగ్రహములు 3 రూపాలు అని చెప్పారు అంటే పరాకి రూపం లేదు తర్వాత నుంచి వచ్చినటువంటి 3టికి రూపం ఉంటుంది అనమాట అది పశ్యంతి మధ్యమ వైఖరి వైఖరి అనేది వక్త యొక్క నోట్లోంచి బయటికి వచ్చినప్పుడు దాన్ని వైఖరి అని అంటాం అంటే అది శ్రోతకి తెలుస్తుంది వక్తకి తెలుస్తుంది శ్రోతకి తెలుస్తుంది వైఖరి వాక్కు దాని వెనకాల మధ్యమ వాక్కు వక్తకు మాత్రమే తెలుస్తుంది అంటే ఇంకా లోపల ఉచ్చారణ దశలో ఉంటుంది బయటికి ఇంకా శ్రోతకి తెలియదు అది అంచేత దాని మధ్యమ వాక్కు మధ్యమ కంఠదేశస్థ అది కేవలం వక్తికి మాత్రమే లోపల నుండి తెలుస్తుంది దానికి ముందు ఉండేటువంటిది పశ్యంతి పశ్యంతి అనే దాని పేరే పశ్యంతి అంటే మామూలుగా చూస్తున్నది అనే అభిప్రాయం అనుకోండి దాని యోగులకు మాత్రమే ప్రత్యక్షం ఆ వాక్ మనకు కూడా తెలియదు అంటే ఎవరైతే వక్తో ఆ వక్తకు కూడా ఇంకా ఆ పశ్యంతి దశలో ఉన్న వాక్కు గురించి తెలియదు దానికి పైకి వస్తే కానీ మధ్యమ స్వరూపానికి వస్తే కానీ తెలియదు అనమాట అయితే ఏమైనప్పటికీ ఈ పశ్యంతి మధ్యమ వైఖరి 3 కూడా ఏదో ఒక స్వరూపంలో తెలుస్తాయి
యోగికి తెలిసినా సాధారణ వ్యక్తులకి తెలిసిన. అందుచేత ఈ మూడిటికి రూపం ఉంది కాబట్టి త్రివిధ విగ్రహం అని అన్నాడు అనమాట. పరాం వాచం దేవీం, ఆమెనే శక్తి స్వరూపిణి దేవిగా చెప్పారు. ఆమెకి త్రివిధ విగ్రహం అని ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని త్రివిధ విగ్రహం అన్నారు. అటువంటి ఆమెకు నమస్కరించి, అంటే ఈయన గ్రంథం రాయబోతున్నారు కాబట్టి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి వాగ్రూపమైనటువంటి సరస్వతీదేవినే ప్రార్థన చేశారనమాట. నిజాలంకార సూత్రాణం, తన యొక్క అలంకార సూత్రాలకి తానే వ్యాఖ్యానం రాశారు. నిజ అలంకార సూత్రాణం వృత్తియా తాత్పర్యం ఉచ్యతే. ఆ సూత్రములకు వృత్తి ద్వారా తాత్పర్యం చెప్పబడుతోంది అని చెప్పారు. అంటే దీంట్లో సూత్రము ఆయనే రాశారు, దానికి వృత్తి ఆయనే రాశారు. అంటే ఇటువంటి పద్ధతి ప్రాచీన కాలంలో చాలా వాటికి ఉంది. ముందు సూత్రప్రాయంగా విషయాన్ని చెప్పడం కోసమని సూత్రములు రాస్తారు. తర్వాత దానికి వృత్తి కూడా వారే రాసే విధానం ఉన్నది, ఇతరులు రాసే పద్ధతి కూడా ఉన్నది. ఇప్పుడు ధ్వన్యాలోకం కారికలు ఉన్నాయంటే కారికలు ఆయన రాసి దానికి వివరణ కూడా ఆయనే ఇచ్చారు. తర్వాత వ్యాఖ్యానాలు చాలా వచ్చాయని కూడా అది వేరే సంగతి. సరే, ఇప్పుడు దీంట్లో ఈ అలంకారముల గురించి చెప్పే సందర్భంలో మొట్టమొదటి సూత్రము ఇహ అర్థ పౌనరుక్త్యం శబ్ద పౌనరుక్త్యం శబ్దార్థ పౌనరుక్త్యం చేతి త్రయ పౌనరుక్త్య ప్రకారాః. ఈ కావ్యంలో గుణదోష ప్రకరణం అని ఉంటుంది. గుణములు దోషములు. గుణములు అంటే ఏదో మాధుర్యము, ఓజస్సు, ప్రసాదము ఇట్లాంటి గుణములు. అటువంటి గుణముల గురించి చెప్పినటువంటి ప్రకరణం ఒకటి ఉంటుంది. తర్వాత దోష ప్రకరణం ఒకటి ఉంటుంది. ఆ దోష ప్రకరణంలో పునరుక్తి అనేది ఒక దోషం. అంటే పునరుక్తి అంటే మనకి అర్థం అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పడం, చెప్పిందే మళ్ళీ చెప్పడం. శాస్త్రం యొక్క విధానం ఏమిటంటే చెప్పింది మరోసారి చెప్పకూడదు. విధి అంటే అంతకు ముందు అపూర్వమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసేటువంటి దాన్ని విధి అని అంటారు. అలాగే శాస్త్ర ప్రకారముగా ఈ మళ్ళీ చెప్పడం అనేది ఒక దోషం అన్నమాట. పునరుక్తి దోషము అని అంటారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్తారు. శబ్ద సంబంధమైన పునరుక్తి దోషం, శబ్ద పౌనరుక్త్యం, పునరుక్తే భావ పౌనరుక్త్యం అని. పునరుక్తి అనే శబ్దం మీద భావార్థంలో యత్ప్రత్యయం వస్తే పౌనరుక్త్యం అను. ఇది అర్ధ పౌనరుక్త్యం, శబ్ద పౌనరుక్త్యం, శబ్దార్థ పౌనరుక్త్యం అని మూడు రకాలుగా ఉంటుంది అని. పునరుక్తి అనేటువంటిది ఒకప్పుడు శబ్దములు మారినా అదే అర్థాన్ని ప్రతిపాదన చేసేటువంటిది. అప్పుడు అది అర్ధ పౌనరుక్త్యం అవుతుంది. మనకి కావ్యాల్లో అక్కడక్కడ ఇటువంటివి కనబడుతూ ఉంటాయి. తదేవార్థం శబ్దాంతరేణ ప్రతిపాద్యతే అనిస్తుంది. తదేవాహ అంటే ఒక శ్లోకంలో చెప్పిన భావమే అదే భావాన్ని మరియు శబ్దములు మార్చి ఇంకొక రకంగా చెబుతూ ఉంటారు అన్నమాట. అలాంటివి అక్కడక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి అదేమిటది ఆయన నైషధంలో అనేక సందర్భాల్లో అట్లా రాస్తూ ఉంటాడు వ్యాఖ్యాత. అటువంటి అర్థ పౌనరుక్త్యం అనమాట. అది శబ్ద పౌనరుక్త్యము అనేది మనకి స్పష్టంగా ఎదురుగుండా కనపడిపోతూ ఉంటుంది. మూడవది శబ్దార్థ పౌనరుక్త్యం. అంటే శబ్దములు అర్థములు రెండూ కూడా మళ్ళీ చెప్పడం. ఈ విధంగా శబ్దార్థ అని మూడు రకాలుగా పునరుక్తి అనేది ఉంటుంది అని చెప్పి.
తత్ర అర్ధ పౌనరుక్త్యం ప్రరూఢం దోష. రెండవ సూత్రంలో ఈ మూడిట్లో అర్ధ పౌనరుక్త్యం అనేటువంటిది పెద్ద దోషం. ప్రరూఢం దోష అన్నాడు. అది చాలా పెద్ద గట్టి దోషము అన్నాడు. తర్వాత శబ్ద పౌనరుక్త్యం ఎందుకు కాదంటాడు అంటే, శబ్ద పౌనరుక్త్యం అనేది అర్థాంతరము చేత మనం నివారించే అవకాశం. శబ్దము రెండు సార్లు శబ్దం వాడినప్పుడు దానికి రెండో శబ్దానికి వేరొక అర్థాన్ని విశేషాన్ని చెప్పడం ద్వారా మనం ఆ దోషాన్ని నివారించే అవకాశం ఉంటుంది. అర్ధ పౌనరుక్త్యంలో అట్లా ఉండదు. అర్ధ పౌనరుక్త్యం అని ఎప్పుడు అంటాము? చెప్పిన అర్థమే మళ్ళీ చెబితే అర్ధ పౌనరుక్త్యం అంటాం. ఇంకా దాన్ని మనం మార్చుకునే అవకాశం లేదు. ఇక్కడైతే శబ్దం అదే ఉంటుంది, అర్థాన్ని మార్పు చేయడం ద్వారా ఆ పునరుక్తి దోషాన్ని నివారించే అవకాశం. మంచిది ఏమిటి? చూడగానే పునరుక్తిలాగా అనిపిస్తుంది, మళ్ళీ అన్నాడు అని అనిపిస్తే దానికి అర్థాన్ని వేరొక విధంగా చెప్పడం ద్వారా ఆ దాన్ని దోషాన్ని పోగొడుతున్నాం. అంచేత పునరుక్తి లాగా పునరుక్తి వలె కనపడుతోంది కాబట్టి మొట్టమొదటి మనకి అలంకారం పునరుక్తివద్ ఆభాసం అని అలంకారం. అంటే ఇది శబ్దాలంకారంలోకి వచ్చేస్తున్నాం. పునరుక్తివద్ ఆభాసం. ఆముఖావభాసనం పునరుక్తవత్ ఆభాసం. ఈ పునరుక్తవద్ ఆభాసం అనే అలంకారానికి లక్షణం ఏం చెప్పారు అంటే ఆముఖ అవభాసనం. ఆముఖం అంటే ప్రారంభం. మనకి నాటకాల్లో ప్రస్తావన, ఆ ప్రస్తావనకే ప్రరోచన అని ఆముఖం అని కూడా పేరు. అంటే ప్రారంభం. ప్రారంభం అంటే ఏమిటి? ఆయన చెబుతూనే మనం విన్న వెంటనే ఏమనిపిస్తుంది అనమాట? పునరుక్తిలా ఉందే అని అనిపిస్తుంది అనమాట. అది ఆభాస కాబట్టి దోషం కాదు. ఆముఖ అవభాసనం అంటే ప్రారంభంలోనే పునరుక్తిలాగా భాషించడం, దానికి పునరుక్తవదాభాసము అని పేరు. దానికి ఇక్కడ ఉదాహరణంగా అహీన అహీన భుజగాదీశ వపుర్వలయ కంకణం శైలాది నంది చరితం క్షతకందర్పదర్పకం. అలాగే వృషపుంగవ లక్ష్మాణం శిఖిపావకలోచనం ససర్వమంగళం నౌమి పార్వతీ సఖమీశ్వరం. అహీన భుజగాధీశ వపుర్వలయ కంకణం. భుజగాధీశుడు, అహీన శ్రేష్టమైనటువంటి భుజగాధీశుడు అంటే సర్పరాజు, సర్పములకు రాజు. ఆయనే వపుహు వలయ కంకణం. ఆ సర్పరాజు అయినటువంటి వాసుకి, ఆదిశేషుడు ఇట్లాంటివి వారి శరీరమే చుట్టుకొని ఉన్నటువంటిది, అదే కంకణముగా కలిగినటువంటి వాడు. వపుదా ఆ భుజగాధీశుని యొక్క శరీరము వలయముగా అంటే చుట్టబడినదిగా ఉండి అది కంకణముగా కలిగినటువంటి వాడు అంటే ఈశ్వరుని చెబుతున్నాడు. పార్వతీ సఖం ఈశ్వరం. పార్వతీదేవి సఖుడైనటువంటి ఈశ్వరుణ్ణి నౌమి నమస్కరిస్తున్నాను. శైలాది నంది చరితం.
శైలాది నంది, శిలా శైల, శిలాయాహ అపత్యం పుమాన్ శైల అని తీసుకోవాలి ఇక్కడ. మామూలుగా కూడా శైలం అంటే పర్వతం అనే అర్థం చెబుతాము. శిల అంటేనే పర్వతం అని చెప్పి ఆ పర్వతము యొక్క కుమారుడు అయినటువంటి నందికి ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు. శతకందర్పదర్పకం, కందర్పుడు మన్మథుడు, అతని యొక్క దర్పాన్ని నాశనం చేసినటువంటి వాడు. క్షత నాశనము చేయబడిన మన్మథుని యొక్క దర్పము కలిగినటువంటి వాడు, అంటే మన్మథుని యొక్క దర్పాన్ని నాశనం చేసిన వాడు. వృషపుంగవ లక్ష్మణం, ఆయనకి ఎద్దు, ఆయన పార్టీ చిహ్నం, ఈశ్వరుని యొక్క పార్టీ చిహ్నం ఏమిటంటే ఎద్దు. అంచేత వృషపుంగవ, ఎద్దు, అది పుంగవ శబ్దాన్ని శ్రేష్ఠుడు అని అర్థం అనుకోండి. శ్రేష్టమైన వృషభం. లక్ష్మ, లక్ష్మ అంటే చిహ్నం, లక్ష్మచ లక్ష్మణం, చిహ్నం లక్ష్మచ లక్షణం, లక్ష్మ చ లక్షణం అమరకోశం. అంచేత లక్ష్మ అంటే చిహ్నము అని అర్థం. అది కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. శిఖి పావక లోచనం, శిఖి పావక లోచనం, అసలు ఇక్కడే శిఖి పావక. శిఖి అంటే శిఖలు కలది, శిఖి అంటేనే అగ్ని, అసలు పావకం అన్నా అగ్ని. ఇప్పుడు కూడా పావక శబ్దం లేకపోతే శిఖి శబ్దానికి డైరెక్ట్ గా అగ్ని అని చెప్పేయచ్చు. ఎప్పుడైతే పావక శబ్దం ఉందో దాన్ని విశేషంగా తీసుకుని, దీన్ని విశేషణంగా తీసుకుని జ్వాలలు, శిఖ అంటే జ్వాల, జ్వాలలు కలిగినటువంటి పావకం అగ్ని. ఆ అగ్ని లోచనముగా కలిగినటువంటి వాడు అంటే ఆయన్ని ప్రత్యేకత కాబట్టి. రెండు కళ్ళు అందరికీ ఉంటాయి కదా, మూడో కన్ను ఆయన యొక్క విశిష్టత, ప్రత్యేకత కాబట్టి ఆ శిఖిపావక లోచనం అని చెప్పి. ససర్వమంగళం, సర్వమంగళ అనే ఆవిడికి పేరు. ఎవరు? పార్వతీదేవికి. అంచేత పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి వాడు అని ఒక అభిప్రాయం. ససర్వమంగళం లేదా అన్ని శుభములతో కూడి ఉన్నవాడు అని కూడా చెప్పవచ్చు. అయితే అన్ని శుభములతో, ఈశ్వరుని చూస్తూ ఉంటే అన్ని శుభములతో ఉన్నవాళ్ళలాగా అనిపించడు. పులి చర్మం కట్టుకుంటాడు, పాములతో ఉంటాడు, ఆ చేతిలో కపాలం ఉంటుంది, ఒళ్ళంతా విభూతి బూడిద రాసుకొని ఉంటాడు, జటలన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తే మంగళస్వరూపంలా కనపడ్డాయన. అందుచేత అంటే మనకి అలా కనపడకపోయినా ఆయన మంగళస్వరూపుడు అనుకోండి. అంచేత ససర్వమంగళం అంటే అన్ని మంగళములతో, అన్ని శుభములతో కూడి ఉన్నవాడు అని చెప్పచ్చు. లేదా సర్వమంగళ శబ్దానికి పార్వతీదేవి అనే అభిప్రాయము. అందుచేత ఆమెతో కూడి ఉన్నటువంటి వాడు. అటువంటి పార్వతీ సఖమీశ్వరం, పార్వతీ సఖుడైనటువంటి ఈశ్వరుణ్ణి. ఇది కూడా అట్లాగే, ఈశ్వరుడు పార్వతీ సఖుడు. పార్వతీ సఖుడు అంటేనే ఈశ్వరుడు అని అర్థం చెప్పు. పార్వతీదేవికి ఉన్న సఖుడు ఎవరు అంటే ఈశ్వరుడే కదా. అంటే పార్వతీ సఖం అంటేనే ఈశ్వరుడు అనే అర్థం వస్తుంది. మళ్ళీ పక్కనే ఈశ్వరం అన్నాడు కాబట్టి దీనికి కేవలం పార్వతీ సఖుడైనటువంటి ఈశ్వరుడు అని చెప్తాం. అటువంటి ఆ ఈశ్వరుణ్ణి నౌమి, నమస్కరిస్తున్నాను అని. ఇక్కడ అంటే సమానార్థకమైన పదాలు ప్రయోగించినప్పటికీ శిఖి పావక లోచనం అన్నప్పుడు శిఖి పావక అని. అలాగే ఇప్పుడు పార్వతీ సఖమీశ్వరం, పార్వతీ సఖ ఈశ్వర, సమానార్థక శబ్దములు వాడినప్పటికీ ఇక్కడ విశేషణాన్ని మాత్రమే అర్థంగా, యౌగికార్థం మాత్రమే తీసుకుంటే ఆ దోషం పోతుంది.
పార్వతీ సగుడన్నా ఈశ్వరుడన్నా ఒకటే కదటయ్యా అంటే ఒకటే. అల్లా అన్నప్పుడు ఏమైంది? పునరుక్తిలాగా అనిపిస్తుంది. మంచిదే, పునరుక్తి వత్ ఆభాసం అన్నాడు. పునరుక్తి ఉన్నట్లుగా ఉరికే పైకి భాషిస్తుంది అంతే, వస్తుతః పునరుక్తి కాదు. ఇప్పుడు కూడా మనకి ఇంతకు ముందు భాషా శాస్త్రంలో ఒకవేళ చెప్పుండొచ్చు. ఏంటంటే ఏ భాషలో అయినా సరే సమానార్థక శబ్దాలనే ఉండవు. ఎందుకంటే శబ్దం యొక్క ఉత్పత్తికి కారణమైంది వేరుగా ఉంటుంది. ప్రవృత్తి నిమిత్తము అని అంటాం. ప్రవృత్తి నిమిత్తము ఆ శబ్దము ప్రవర్తించడానికి కారణమైనటువంటి ఏదో క్రియో గుణము ఏదో ఉంటుంది వేరే. భ్రమరం అన్నా తుమ్మిదే, ద్విరేఫ అన్నా తుమ్మిదే, మధుపో అన్నా తుమ్మిదే అని చెప్పడం. కానీ భ్రమర శబ్దము ఒకానొక క్రియని, భ్రమణం అనే క్రియను ఆధారం చేసుకుని ఏర్పడి. ద్విరేఫ అనే శబ్దము భ్రమణ శబ్దంలో రెండు రేఫలు ఉండడం చేత లక్షణయ ఆ ద్విరేఫ శబ్దము తుమ్మిదని చెబుతాం. అలాగే మధుప అంటే మధువును త్రాగుతుంది కాబట్టి మధుప అంటాం. ఇలాగా ఆ శబ్ద ప్రవృత్తికి నిమిత్తం వేరే ఉంటుంది. కాబట్టి ఏ రెండు శబ్దాలు సమానార్థకాలు కావు. కానీ మనం ఎలా తీసుకున్నాము? రూఢ్యా సమానార్థకాలుగా తీసుకుంటాం. యౌగికముగా తీసుకుంటే సమానార్థకం కానే. అలాగే ఇప్పుడు ఈ సమానార్థక శబ్దాలుగా మనం వాడుతున్నటువంటివి పార్వతీ సఖం ఈశ్వరం అనే తీసుకుంటే, పార్వతీ సఖుడు ఈశ్వరుడే కాబట్టి పార్వతీ సఖం అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం చెప్తున్నాం. వస్తుతః పార్వతీ సఖ శబ్దం ఏర్పడిన కారణం వేరు, ఈశ్వర శబ్దం ఏర్పడిన కారణం వేరు. అంటే ఆ శబ్దాలు ప్రవర్తించడానికి నిమిత్తములు వేరు వేరు అనమాట. అంచేది ఏమిటనమాట, పైకి చూసేటప్పుడు పార్వతీ సగుడన్నా ఈశ్వరుడన్నా ఒకటే కాబట్టి పునరుక్తిలాగా అనిపిస్తుంది. దాని నివారణ అర్థాన్ని గ్రహించినట్టయితే నివారణ అయిపోతుంది. పార్వతీ సఖ శబ్దానికి పార్వతికి సఖుడు అని మాత్రమే తీసుకుంటే, ఆ పార్వతికి సఖుడైనటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఒకటి విశేషణము ఒకటి విశేషంగానో తీసుకున్నప్పుడు సమానార్థక దోషం ఏమీ లేదు, పునరుక్తి దోషం లేదు అని చెప్తున్నారు అనమాట. అలాగే పైన కూడా శిఖిపావకలోచనం అన్నప్పుడు కూడా శిఖా అస్య అస్తి ఇది శిఖి, శిఖ కలిగిన వాడు. పావక అంటే పవిత్రము చేయువాడు అని అర్థం. దాన్ని భూమి పవనే అంటే పావక శబ్దమేమో అన్నిటినీ శుద్ధం చేస్తాడు, పవిత్రం చేస్తాడు అనే అర్థంలో ఏర్పడు. ఇదేమో శిఖ కలవాడు, జ్వాల కలవాడు అనే అర్థంలో ఇదే ఏర్పడు. సాధారణంగా అయితే శిఖి అన్న పావక అన్న ఒకటే కదా అని అనిపిస్తుంది. కానీ యౌగికార్థం తీసుకోవడం ద్వారా మనం ఆ పునరుక్తి దోషాన్ని ఇక్కడ నివారించవచ్చు. అంచేత పునరుక్తివత్ ఆభాసం, పునరుక్తి ఉన్నట్లుగా కనబడుతోందే కానీ ఇది పునరుక్తి కాదు. అది అలాగే తర్వాత కూడా ఇంకొక శ్లోకం ఇచ్చారు. దారుణః కాష్ఠతో జాతః భస్మభూతికరః పరః రక్తశోణార్చురుచ్చండ పాతు వః పావక శిఖి. ఇది కూడా అంతే, పావక శిఖి వహ పాతు. పావక శిఖి జ్వాలలు కలిగినటువంటి పావక అగ్ని, వహ మిమ్ములను, యుష్మాన్ వహ పాతు రక్షించుగాక. దారుణ కాష్ఠత జాత. దారుణ దారు శబ్దం, దారు శబ్దము నుండి ఏర్పడింది దారుణ శబ్దం. అంటే ఏమవుతుంది, ఇదివరకు ప్రాచీన కాలంలో కట్టెలు రాపాడించి అగ్ని పుట్టించేవారు కాబట్టి దారుణ శబ్దానికి అర్థము చెక్క నుండి పుట్టింది, కట్టె నుండి పుట్టినటువంటిది అగ్ని అనేటువంటి అభిప్రాయంలో వాడతారనమాట. మళ్ళీ పక్కన కాష్ఠతో జాత అన్న
అదే అర్థం కదా. దారుణ అంటే ఎంత అర్థమో కాష్ఠతో జాత అన్న అంతే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ దారుణ శబ్దానికి ఏదో చాలా భయంకరమైనది విదారణే అనేటువంటి ధాతు. అందుచేత దారుణమైంది అంటే భయంకరమైనది, ప్రచండ అంటే ప్రచండ అని ఇంకో అవతల ఉచ్చండ అని కూడా ఉంది. ఆ అర్థం తీసుకున్నట్టయితే పునరుక్తి ఉండదు అనమాట. కాష్ఠతో జాత, కాష్టము నుండి పుట్టినటువంటిది. భస్మభూతికర, భస్మ అనేటువంటి భూతి ఐశ్వర్యాన్ని కరహ చేసేటువంటి. అంటే అగ్ని కట్టెను కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే బూడిదైపోతుంది కట్టె. ఆ బూడిద దానికి విభూతి అని పేరు. విభూతి అని మనం ఉరికే పైకి కనబడి ఈ బూడిదని విభూతి అంటున్నాం అనుకోండి. విభూతి శబ్దానికి ఐశ్వర్యం అని కూడా అర్థం. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టదా అని అమరకోశం. విభూతి, భూతి, ఐశ్వర్యం ఈ మూడు పర్యాయ పదాలుగా చూపించారు. అంచేత భస్మభూతికర అంటే భస్మ రూపంలో ఐశ్వర్యాన్ని కలగజేసేది అని దానికి అర్థం. రక్తశోణార్చి అంటే ఎర్రటి మంట కలిగినటువంటి, రక్తం వలె ఎర్రని ఆ మంట కలిగినటువంటిది. ఉచ్చండ అంటే మిక్కిలి ప్రజ్వలించేటువంటిది, వేడిని కలగజేసేటువంటిది అన్నాడు. ఈ విధంగా అటువంటి పాతువ పావక శిఖి, పావక శిఖి వహ పాతు. ఇప్పుడు ఇక్కడ ఈ విశేషణాలు ఏవైతే వేశారో అవన్నీ కూడా అగ్ని చెప్పేటువంటివి. మనం శిఖి అనే పదం కానీ ఆ పావక అనే పదం కానీ లేకపోతే దారుణ అంటేనే అగ్ని అని చెప్పచ్చు, లేదా కాష్ఠతో జాత అంటేనే అగ్ని అని చెప్పచ్చు, భస్మభూతికర అంటేనే అర్థం అగ్ని అని చెప్పచ్చు. ఆ విశేషణ మాత్రం ఉన్నప్పుడు. ఎప్పుడైతే విశేష్యం అవతల పావక అని వాడారో అప్పుడు ఇక్కడ విశేషణార్థం కేవలము యౌగికార్థం మాత్రమే తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకున్నప్పుడు పునరుక్తి దోషం ఉండదు. అందువల్ల దీనికి పునరుక్తివత్ ఆభాసము అని పేరు పెట్టారు. పునరుక్తిలాగా కనపడేటువంటిది. అలాగే కోటి కూడా ఇక్కడ ఇచ్చారు. భుజంగ కుండలీ వ్యక్త శశి శుభ్రాంశు సీతగు జగంత్యపి సదాపాయాత్ అవ్యాత్ చేతోహర శివ. అంటే ఇంతకు ముందు ఉదాహరణలో సుబంతములలో పునరుక్తివదాభాసాన్ని చూపించారు. పదము మీకు తెలుసు, పదములు రెండు రకాలుగా ఉంటాయి భాషలో, సుబంతములు, తిగంతములు. అంచేత సుబంతములకు ఉదాహరణగా వెనకాల చెప్పిన శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెబుతారంటే తింగంతానికి కూడా ఒక ఉదాహరణ చూపిస్తారు. ఏమిటంటే భుజంగ కుండలీ వ్యక్త శశి శుభ్రాంశు సీతగు. ఆయన శివుడు, ఆయనకు భుజంగములు కుండలిగా కలిగినటువంటి వాడు. అలాగే శశి శుభ్రాంశు, చంద్రునిలా స్వచ్ఛంగా, శశి శుభ్రాంశు అటువంటి ఆ సీతగు చల్లని ఆ పర్వతం మీద ఉన్నటువంటి వాడు. అయితే చంద్రుడి చేత చల్లబడినటువంటి నేత్రము కలిగినటువంటి వాడు అని అర్థం. శశి శుభ్రాంశు సీత గురు జగంత్యపి సదాపాయాత్.
జగంతి. జగత్తు శబ్దానికి, జగత్ శబ్దం నపుంసలింగము కాబట్టి దానికి బహువచనం ప్రథమా బహువచనము, ద్వితీయ బహువచనము జగంతి అను. జగత్ జగతి జగంతి, జగత్ జగతి జగంతి అని ఉంటుంది. అంటే జగంతి అంటే లోకములను, జగత్తులను అని అర్థం. సదాపాయాత్, తర్వాత మళ్ళీ అవ్యాత్ చేతోహర శివ. ఇక్కడ పాయాత్తు అవ్యాత్, చేతోహర శివ. అంటే చేతస హరతి చేతోహర, ఆయన మనస్సు చేత హరించేటువంటి వాడు. అటువంటి శివుడు అవ్యాత్ రక్షించుగాక. సదా పాయాత్, పాయాత్ అనే కూడా రక్షించుగాక అనే అర్థం. ఇక్కడ ఏమైందనమాట, పాయాత్తు అవ్యాత్తు అనే సమానార్థకమైన పదాలు. పారక్షణే అవరక్షణే అంచేత పాయాత్తును తీసుకుంటే పాయాత్ రక్షించుగాక, అవ్యాత్ రక్షించుగాక అనే బాగానే ఉంది. అయితే ఈ రెండు వినగానే రెండు క్రియాపదాలు ఒకే అర్థంలో వాడేది కాబట్టి పునరుక్తిలాగా అనిపిస్తుంది. కానీ ఆ సదాపాయాత్ అనేటువంటి చోట మరొకలా విభాగం చేసుకున్నట్టయితే दोपहर में डाल दो సదాపాయాత్ वो అవ్యాత్, हाँ సదా दोपहर के बाद हो जाता उसका సదా అపాయాత్ అవ్యాత్, ఎవరు లేరు సదా ఎల్లప్పుడూ, అపాయాత్ ప్రమాదం నుండి, అపాయం నుండి, హాని నుండి, అవ్యాత్ రక్షించుగాక అని ఎప్పుడైతే చెప్పామో అసలు ఇంకా ఇది పాయాత్ అనేది క్రియాపదముగా గ్రహించవలసిన పనే లేదు. అప్పుడు పునరుక్తం ఉండనే ఉండదు. ఆ విధంగా అంటే సుబంతము పునరుక్తివదాభాసము, తిగంతములో పునరుక్తివదాభాసము ఇక్కడ ఉదాహరణగా రెండింటిని చూపించారు. తర్వాత శబ్ద పౌనరుక్త్యం, వ్యంజన మాత్ర పౌనరుక్త్యం, సర్వ వ్యంజన సముదాయ పౌనరుక్త్యం చ. మళ్ళీ ఇంకా కొంచెం విశేషం చెబుతున్నారు పునరుక్తిలో. ఈ శబ్ద పౌనరుక్త్యం అనేటువంటిది మళ్ళీ రెండు రకాలుగా చెప్పారు. వ్యంజన మాత్ర పౌనరుక్త్యం ఒకటి, సర్వ వ్యంజన సముదాయ పౌనరుక్త్యం అనేది ఒకటి. అంటే కేవలము హల్లు మాత్రం పునరుక్తి కావడం, సర్వ వ్యంజన సముదాయ పౌనరుక్త్యం అంటే అచ్చులు హల్లులు కలిపి సముదాయముగా పునరుక్తిగా కనపడుతుంది. ఆ విధంగా కూడా ఉండొచ్చు. ఈ పౌనరుక్త్యంలో శబ్ద పౌనరుక్త్యము రెండు రకాలుగా ఉండొచ్చు. అక్కడ కేవలము వ్యంజన మాత్ర పౌనరుక్త్యమే ఉండొచ్చు. అంటే హల్లులు మాత్రమే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండవు. అంటే ఈ దీంట్లోనూ దాంట్లోనూ హల్లులు సమానంగా ఉండడం. లేదా సర్వ వ్యంజన సముదాయం, మొత్తం అన్ని అచ్చులు హల్లులు కలిపి సముదాయం అన్నమాట. ఆ సముదాయం పునరుక్తిగా ఉండడము లాంటిది కూడా ఉండొచ్చు అని చెప్పారు. తర్వాత అలంకారము ఛేకానుప్రాస సంఖ్యానియమే పూర్వం ఛేకానుప్రాస. సంఖ్యానియమే అంటే వర్ణముల సంఖ్య, ఆ వర్ణముల యొక్క సంఖ్యానియమం ఉన్నప్పుడు అంటే నియమాన్ని గ్రహించినప్పుడు పూర్వం ఛేకానుప్రాస. ఇప్పుడు
వెనకాల ఏం చెప్పారు? శబ్ద పౌనరుక్త్యము. ఆ శబ్ద పౌనరుక్త్యంలో ఏదో అల్లులు పునరుక్తి కావటము, అజ్జల్ సముదాయములు పునరుక్తి కావటము అని రెండు రకాలుగా ఉండొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే వాటి యొక్క సంఖ్యానియమాన్ని కనుక గ్రహించినట్లయితే, అంటే హల్లుల పునరుక్తిలో సంఖ్యానియమాన్ని 2 హల్లులు, 3 హల్లులు, 4 హల్లులు ఇలా పునరుక్తి అన్నమాట. అలా గ్రహించినప్పుడు దానికి చేకానుప్రాస అనే అలంకారం. ద్వయోర్వ్యంజన సముదాయయో పరస్పరం అనేకదా సాదృశ్యం సంఖ్యానీమః. పూర్వం వ్యంజన సముదాయాశ్రితం యథా అని ఉదాహరణ ఇస్తున్నారు అనుకోండి. ద్వయో వ్యంజన సముదాయయో పరస్పరం అనేకదా సాదృశ్యం. పరస్పర సాదృశ్యం అనేక విధాలుగా ఉండొచ్చు. అలా ఉన్నటువంటి రెండు హల్లుల సముదాయం, ద్వయోర్వ్యంజన సముదాయయో పునరుక్తి అనమాట. దీన్ని చేకానుప్రాసలో ఏం చెప్పారంటే, ఈ సంఖ్య వర్ణ సముదాయములో ఆ వర్ణముల యొక్క వ్యంజముల యొక్క సంఖ్యని స్వీకరిస్తే, అంటే 2 వర్ణాలు, 3 వర్ణాలు, 4 వర్ణాలు అని సంఖ్యా నియమాన్ని గ్రహించేది ఒకటి, సంఖ్యా నియమం లేకుండా ఉండేది ఒకటి. అది వీటిగా ఇప్పుడు చెప్తారు వేరు వేరు ఉదాహరణలుగా. ఇక్కడ మొదట ఒక ఉదాహరణ ఇచ్చారు. కిన్నామ దర్దుర దురధ్యవసాయ సాయం కాయన్నిపీడ్య నినదం కురుషే ఋషేవా ఏతాని కేలి రసితాని సితచ్ఛదానాం ఆకర్ణ్య కర్ణ మధురాణి నలజ్జితోసి. దర్దుర దురధ్యవసాయ సాయం. అక్కడ చూడండి, దురధ్యవసాయ సాయం ఇక్కడ సాయా సాయం, సాయా సాయ ఈ సముదాయము ఆ 2 వర్ణాలకు మాత్రమే తీసుకున్నారు దీంట్లో. కాబట్టి సాయా సాయా 2 వర్ణాలు పునరుక్తయ్యాయి. అలాగే కాయం నిపీడ్య నినదం కురుషే ఋషేవా. అక్కడ ఋషే అక్కడ విడదీసినప్పుడు వేరే అర్థం కావచ్చు, కానీ కురుషేలో ఋషే ఉంది, తర్వాత ఋషేవాలో ఋషే ఉంది. అక్కడ ఋషా ఇవ అని విడదీయాలి. అయినప్పటికీ ఇక్కడ రేభ, అక్కడ రేభ, ఇక్కడ షకారం, అక్కడ షకారం. సముదాయం కూడా సరిపోయింది, ఋషే అని అజ్జల్ సముదాయం సరిపోయింది. అలాగే ఏతాని కేలి రసితాని సితచ్ఛదానాం. సిత రసితాని దగ్గర సిత, అవతల సితచ్ఛదానంలో సిత. ఆకర్ణ్య కర్ణ మధురాణి నలజ్జితోసి. అలాగే కర్ణ కర్ణియా దగ్గర యా ఉన్నప్పటికీ కర్ణలో కా ర్ణ, అవతల కూడా ర్ణ ఉంది. ఒక దాంట్లో యా ఎక్కువ ఉంది, ఉన్నప్పటికీ కర్ణ అనే మాట రిపీట్ అయింది మళ్ళీ. ఈ విధంగా దురధ్యవసాయ దర్దురా. దురధ్యవసాయము అంటే చెడు అలవాట్లు, చెడు సంకల్పం. ఆ చెడు సంకల్పం కలిగినటువంటి దర్దుర. వర్షాభూ దర్దురే పుమాన్ అని దర్దుర శబ్దానికి కప్ప అని అర్థం. అంటే దురధ్యవసాయ దర్దుర అని సంబోధన అన్నమాట. చెడు ఆలోచన కలిగినటువంటి ఓ కప్ప అని అర్థం. కిన్నామ సాయం కాయం నిపీడ్య నినదం కురుషే ఋషేవ.
కోపం వచ్చినట్టుగా సాయంకాలం అయ్యేసరికి అలాగే ధ్వని చేస్తూ ఉంటావు ఎందుకు? కాయం శరీరం అంతా కష్టపెట్టుకుని సాయంకాలం అయ్యేసరికి అరుస్తావు ఎందుకు అని అర్థం. ఏతాని కేలి రసితాని సితచ్ఛదానాం. సితచ్ఛదానాం అంటే తెల్లని రెక్కలు కలిగినటువంటి ఆ హంసల యొక్క ఏతాని ఈ కర్ణమధురాణి అంటే చెవికి ఇంపుగా ఉన్నటువంటి కేలి రసితాని ఆ క్రీడా సంబంధమైనటువంటి ఆ ధ్వనులతో అంటే లేకపోతే విలాసవంతమైనటువంటి ధ్వనులు అవి ఆకర్ణ్య విని కూడా కిన్న లజ్జిత అసి సిగ్గుపడట్లేదా నువ్వు? హంసల యొక్క కూతలు విని నువ్వు సిగ్గుపడట్లేదా అని కప్పతో అంటున్నాడు అనమాట. సరే, దాంతో మనకి సంబంధం లేదనుకోండి, శ్లోకం యొక్క అర్థంతో పెద్దగా ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ మనకి కావలసినటువంటిది ఏమిటి అంటే ఆ రెండు వర్ణముల సముదాయము మళ్ళీ మళ్ళీ రావడం, పునరుక్తి కావడం. దీనికి ఛేకానుప్రాస అని పేరు. ఆ దురధ్యవసాయ సాయం దగ్గర సాయ అనేది, కురుషే ఋషేవా దగ్గర ఋషే అనేది, సితాని సితచ్ఛదానాం దగ్గర సిత అనేది, ఆకర్ణ్య కర్ణ అనేటువంటి చోట కర్ణ అనేటువంటిది. ఆ రెండు అంటే ఇక్కడ పైన నియమే అన్నాడు, రెండు వర్ణములు నియమముగా పునరుక్తం కావడం. కాబట్టి దీనికి ఛేకానుప్రాస అని పేరు పెట్టారు. అత్ర సాయం శబ్దే అస్య అలంకారస్య యకారమాత్ర సాదృశ్యాపేక్షయా ఉచ్యనుప్రాసేన సహ ఏకాభిధాన అనుప్రవేశ లక్షణ సంకర ఛేకా విదగ్ధ. సరే, అదేనండి, సాయ శబ్దంలో యా యా అని చివర రావడంతో దానికి ఉచ్యనుప్రాసగా కూడా కొంత ఉచ్యనుప్రాస కూడా ప్రవేశించింది అని చెప్పారు. సరే, తర్వాత వృత్యనుప్రాస. అన్యధాతు వృత్యనుప్రాస. ఇప్పుడు ఏం చెప్పారు? ఇంతకు ముందు వర్ణముల యొక్క వర్ణ సముదాయము యొక్క పునరుక్తి, వర్ణ సముదాయము యొక్క పునరుక్తి సంఖ్యానియమం. అంటే రెండు వర్ణములు పునరుక్తి కావడం, మూడు వర్ణములు పునరుక్తి కావడం, నాలుగు వర్ణములు పునరుక్తి కావడం, అట్లా తీసుకున్నట్టయితే అది ఛేకానుప్రాస అవుతుంది. వర్ణ నియమము, అది సంఖ్యానియమము లేకుండగా ఒకే వర్ణం మాటి మాటికి పునరుక్తి అయిందనుకోండి, దాన్ని ఉచ్యనుప్రాస అని అంటారు. అన్యథాతు అంటే సంఖ్యానియమము లేకపోతే, సంఖ్యానియమము లేకుండగా వర్ణము యొక్క పునరుక్తి జరిగితే ఉచ్యనుప్రాస అవుతుంది. అంటే ఒకే వర్ణము అనేక పర్యాయములు రావచ్చు. ఇందాక దాంట్లో రెండు వర్ణములు పునరుక్తములు అయ్యాయి, సాయం సాయం అనేటువంటి చోట, ఋషే ఋషే అనేటువంటి చోట. అది ఛేకానుప్రాస. కేవల వ్యంజన సాదృశ్యం, ఏకదా సముదాయ సాదృశ్యం, త్రియాదీనాంచ పరస్పర సాదృశ్యం, అన్యథాభావ. ఇక్కడ అన్యథా అంటే ఏమిటో వివరిస్తున్నారు. అన్యథాభావము అంటే ఏమిటి అంటే కేవల వ్యంజన సాదృశ్యం. ఇందాక దాంట్లో అజ్జల్ సముదాయ సాదృశ్యం ఉంది. ఋషే ఋషే అన్నప్పుడు రు అన్నప్పుడు రేఫ ఉకారములు, మళ్ళీ అవతల ఋషేలో రేఫ ఉకారం. అంచేత ఆ విధంగా అక్కడ ఇచ్చిన ఉదాహరణలో అజ్జల్ సముదాయం, ఆ సముదాయ సాదృశ్యము రెండు వర్ణాల్లో సముదాయ సాదృశ్యము కనపడుతుంది. ఇక్కడ అందుకోసం ఏం చెబుతున్నారంటే అన్యథ అనే దానికి కేవలం వ్యంజన సాదృశ్యం అంటే అచ్చు యొక్క సాదృశ్యం లేకపోవచ్చు, హల్మాత్ర సాదృశ్యమే ఉంటుంది. అలాగే ఏకదా సముదాయ సాదృశ్యం, అజ్జల్ సముదాయం యొక్క సాదృశ్యము ఉండొచ్చు. త్రియాదీనాంచ పరస్పర సాదృశ్యం, అయితే మూడిటి యొక్క పరస్పర సాదృశ్యం ఉండొచ్చు. ఈ విధంగా మూడు వర్ణములు అంతకంటే ఆది శబ్దం చేత అంతకంటే ఎక్కువ వర్ణముల యొక్క సాదృశ్యం కూడా
ఉండొచ్చు. ఈ అన్యథాభావానికి 3 రకములైన వివరాలు ఇచ్చారు. వృత్తిస్తు రస విషయో వ్యాపార, వృత్త్యనుప్రాస అనే చోట కొంచెం వివరణ ఇస్తున్నారన్నమాట. వృత్తి అనేటువంటిది రస విషయకమైన వ్యాపారము. వృత్తి అంటేనే వ్యాపారం. అభిధా వృత్తి, లక్షణ వృత్తి, వ్యంజన వృత్తి అని అంటారు. వృత్తి అనే రసంబంధమైన వ్యాపారం. తద్వతి పునర్వర్ణ రచన ఇహ వృత్తి. అలాగే రసవంతమైనటువంటి పునర్వర్ణ రచన, మళ్ళీ మళ్ళీ ఒకే వర్ణము రావడం, వచ్చేటట్టు రచించడం అనేది ఇక్కడ వృత్తి. సాచ పరుష కోమల మధ్యమ వర్ణారబ్ధత్వా త్రిధా. ఇదంతా ఉరికేది ఇక్కడ ఉంది కాబట్టి వివరిస్తున్నాము. ప్రధానంగా మీరు అలంకార లక్షణము ఉదాహరణ అదే మీరు గమనించాలి, అదే తీసుకుంటూ ఉండాలి. వాటి మీదే మీరు శ్రద్ధ, వాటిని ధారణ చేయడము అవసరం పరీక్షల కోసం. సాచ పరుష కోమల మధ్య వర్ణారబ్ధత్వా త్రిధా. మళ్ళీ అంటే రస విషయములో పరుష వర్ణాలు కోమల వర్ణాలు వాడటం, మధ్యమ వర్ణాలు వాడటం అనేది కూడా ఉన్నది. అంటే ఏదో వీరరసము, రౌద్ర రసము ఇటువంటి వాటిల్లో కొంచెం పరుష వర్ణాలు వాడతారు. ఖడ్గాఘాత నికృత్త శాత్రవ శరహ అనేదో వాడతాడు అక్కడ. అలాగే వేణి సంహారంలో భీముడి యొక్క శ్లోకం ఒకటి ఉండాలని గుర్తులేదు నాకు, మర్చిపోయినట్టున్నాను. చెంచద్భుజ భ్రమిత చండ గదాభిఘాత సంచూర్ణితోరు యుగళస్య శియోధనస్య స్థానావబద్ధ ఘన శోణిత శోణపాణి ఉత్తంసయిష్యతి కచాంస్తవదేవి ప్రియమ అని అంటాడు. అక్కడ చెంచద్భుజ భ్రమిత చండ అనేటువంటి వర్ణాలు, పరుష వర్ణాలు వాడడం ద్వారా అక్కడ ఉండే రౌద్రరసము లేదా వీరరస ఉత్సాహం కదా యుద్ధానికి, అంచేత వీరరసాన్ని అభివ్యక్తం చేస్తాయి అన్నమాట. అలాగా పరుష వర్ణములు, కోమల వర్ణములు, మధ్యమ వర్ణములు వాటి ద్వారా రసాన్ని అభివ్యక్తం చేయడానికి ఇది ఉపయోగిస్తుంది అనమాట. ఆరబ్ధత్వ త్రిధ 3 రకాలు అన్నాడు. అంటే పరుష వర్ణ పునరుక్తి, కోమల వర్ణ పునరుక్తి, మధ్యమ వర్ణ పునరుక్తి అన్నమాట. తదుపలక్షితోయం అనుప్రాస. వృత్తి ఉపలక్షిత అనుప్రాస. వృత్యనుప్రాస అంటే వృత్తి ఉపలక్షిత అనుప్రాస అంటే రసాభివ్యక్తికి ఉద్దేశించినటువంటి అనుప్రాస వర్ణముల యొక్క పునరుక్తి అన్నమాట. ఆటోపేన పటీయసా యదపి సా వాణీ కవేరా ముఖే ఖేలంతి ప్రథతే తథాపి కురుతే నో సన్మనోరంజనం నస్యాద్యావదమంద సుందర గుణాలంకార ఝంకారిత సప్రస్యంది లసద్రసాయన రసాసారానుసారీ రసా. ఇంట్లో ఇక్కడ చూడండి, ఆటోపేన పటీయస, ఇక్కడ ఆటోపేన టా పా, మళ్ళీ పటీయసాల కూడా పాట మళ్ళీ వచ్చాను. నో సన్మనో రంజనం అన్నప్పుడు నో సన్మనో, అక్కడ నో తర్వాత మళ్ళీ నో, తర్వాత నస్యాత్ యావదమంద సుందర, ఇక్కడ ద యావదమంద, నస్యాద్యావ ద, తర్వాత యావదమందాలు ఇక్కడ ద, మందాలో ద, సుందరలో ద, ఈ విధంగా దకారం మళ్ళీ మళ్ళీ రావు. అలాగే సప్రస్యంది లసద్ రసాయన రసాసారా సారానుసారీ రస,
ఈ రాస అనే వర్ణాలు ప్రస్యాలో రా స. అంతకంటే ముందుకు వెళ్ళినట్లయితే లసద్రస దగ్గర రాస, మళ్ళీ తర్వాత రసాయన రస, తర్వాత సార, అనుసారి సర, అలాగే రస. ఈ సా రా అనేటువంటిది సరాని కానీ రసాని కానీ మళ్ళీ మళ్ళీ రావడం, ఇది అనుప్రాసం. అంటే ఒక వర్ణము మాటి మాటికి రావడం కానీ లేదా రెండు వర్ణములు మాటి మాటికి రావడం కానీ దీనికి ఉర్చనుప్రాస అని పేరు. అంటే వర్ణముల నియమం లేదు. అంటే ప్రతి చోట ఒకే వర్ణాలు రెండు సార్లు రావడం కాదు, రెండు వర్ణాలు సముదాయముగా రావటం. వెనకాల చేకానుప్రాసలు రెండు వర్ణాలు కానీ మూడు వర్ణాలు కానీ అచ్చలు సముదాయ రూపంలో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. అచ్చు కలవచ్చు, కలవకపోవచ్చు. రేఫ సకారం అంటే హలు మాత్రము మళ్ళీ మళ్ళీ రావటము కావచ్చు, లేదా సముదాయముగా కూడా రావచ్చు. రెండు వర్ణాలు రావాలని నియమం లేదు, ఒక్క వర్ణం వచ్చినా చాలు. కవే ఇక్కడ ఆటోపేన పటీయస యదపి సా వాణి కవేరాముఖి. కవే కవి యొక్క సా వాణి ఆ వాక్కు, ఆముఖే అంటే ప్రారంభంలో, పటీయస ఆటోపేన గొప్ప బలమైన ఆటోబంతో ఆర్భాటంతో హేలంతి ఆడుతున్నటువంటిదై ప్రథతే ప్రకటముగా వ్యక్తమవుతూ ఉంటే, తథాపి ప్రథతే వ్యక్తమవుతుంది, తథాపి అయినప్పటికీ యావతు ఎంతవరకైతే స్యాత్ యావత్ అమంద స్యాత్ యావత్ అమంద సుందర గుణాలంకార ఝంకారిత న స్యాత్. ఎంతవరకైతే అమంద సుందర గుణాలంకార ఝంక అంటే మందము కాని అంటే మిక్కిలి సుందరమైనటువంటి గుణ అలంకారముల యొక్క ఝంకారం అది లేకపోయినట్లయితే యావత్ న స్యాత్ అంటే గుణాలంకార శోభితము కాకపోయినట్టయితే, అలా ఉన్న అయినట్టయితే సప్రస్యంది లసత్ రసాయన రసా సారానుసారీ. సప్రస్యతు సప్రస్యత్ సప్రస్యంది సింధు ప్రస్తవనే అంటే కారుతున్నటువంటి స్రవిస్తున్నటువంటి, లసత్తు ప్రకాశిస్తూ ఉన్నటువంటి, రసాయన రస రసాయనము అంటే తాగడానికి యోగ్యమైనటువంటి, రసాయన రసం అటువంటి రసము కలిగినటువంటిది, సారానుసారి అంటే బలాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటిది, లేదా రస ఆసారానుసారి రసము యొక్క ఆసారము, ధారా సంపాత ఆసార అంటే ఎడతెగని ధార. రసాస్వాదనలో ఏమిటి అంటే ఆ ధార విడదీయకూడదు, మధ్యలో ఖండితం కాకూడదు. రసాస్వాదనలో ఆ ధార ఏకధారగా ఉండాలన్నమాట. అంచేత రసాయన రస ఆసార అనుసారి, అలా రసానుసారము ఆసారంగా ఉండేటువంటి రసము కలిగినటువంటిది కాకపోయినట్టయితే, అలాంటిది నశ్యాతియది అలా కాకపోయినట్టయితే నో సన్మనోరంజనము నో కురితే. ఈ నో అనేది అవ్యయం, నిషేధార్థకమైన అవ్యయం. అందువల్లే నో తర్వాత సా ఉంది. అదే నహా కాదనమాట. నహా అయితే నస్ నస్ అని సాగితత్వం వచ్చేది, విసర్గ స్థానంలో సకారం వచ్చేది.
అంచేత నహ అని కాకుండా నో అని ఓకారాంత నిషేధార్థకమైన అవ్యయం. కాబట్టి అది అల్లా కనుక లేకపోతే, అంటే రసస్యంది అయినటువంటిది, గుణాలంకార శోభితమైనటువంటి వాక్కు కాకపోయినట్టయితే, కవివాక్కు, అది సన్మనోరంజనం న కురుతే, మంచివారి సత్పురుషుల యొక్క అంటే సౌహృదుల యొక్క మనోరంజనము చేయలేదు, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగింపలేదు అని దీనికి అభిప్రాయం. సరే, దీంట్లో మనకి కావలసింది ఏమిటి అంటే ఆ వర్ణముల యొక్క పునరుక్తి. నో సన్మనో అని చోట నో నో అని వచ్చింది. ప్రథతే కురుతే దగ్గర తే తే అని వచ్చింది. తర్వాత నస్యాద్యావదమంద సుందర అనేటువంటి చోట దా దా అనేటువంటిది వచ్చింది. సప్రస్య సప్రస్యంది లసద్రసాయన రసాసారానుసారీ రస అనేటువంటి దాంట్లో సా రా అనేటువంటివి మళ్ళీ మళ్ళీ వచ్చాయి అన్నమాట. దీన్ని ఈ విధంగా వృత్యనుప్రాస అని అంటారు. ఇంకొకటి కూడా ఇచ్చారు వృత్యనుప్రాసలో. సయ్యాపన్నగపూత్కృతా నలశిఖా నారాచపాల్యోపివా రాకేందో కిరణా విషద్రవముచో వర్షాసు వాయవా నత్వేతా సరళా సితాసిత రుచ సాచీకృతా సాలసా సాకూతా సరసా పురంగక దృశాం మానానువిద్ధా దృశా. వీటిలో కూడా సయ్యా పన్నగ పన్నగ పూత్కృతానల శిఖా సహ్యా అన్నమాట. నారాచపాల్యోపివ నారాచపాల్య పన్నగ పూత్కృతానల శిఖా సహ్యా. ఇక్కడ పెద్దగా దీంట్లో ఆటే కనపడలేదు అనుకోండి. రాకేందో కిరణా విషద్రవముచో వర్షాసు వాయవ. అక్కడ వా వర్షాసులో వా, తర్వాత వా వాయవహాలో వా, చివరి మళ్ళీ వా. విషద్రవముచో దగ్గర వీలో వా, అలాగే ద్రవ దగ్గర వా. అంటే అచ్చు లేకపోయినా కేవలం హల్మాత్రము రావచ్చు కూడా కదా. అందుచేత ఆ విధంగా ఉచ్చనుప్రాసకు ఉదాహరణ అవుతుంది అనమాట. ఇంకా నత్వేత సరళా సితాసిత రుచ, అక్కడ సిత అనేటువంటి, మళ్ళీ సాచీకృత సాలసా. ఈ సా అనేటువంటిది సరళా దగ్గర సా, సితా దగ్గర సా, అలాగే సిత రుచలో సా, సాచీలో సా, సాలసాహలో మొదట చివర సా. ఈ విధంగా సకారం మళ్ళీ మళ్ళీ వచ్చింది. తర్వాత అలాగే సాకూతాహలో సా, సరసాహలో రెండు సకారాలు. ఈ వరుసకు ఈ సకారము అనేక పర్యాయాలు వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాసకి ఉదాహరణ అన్నమాట. ఈ విధంగా అంటే దీంట్లో పెద్ద విశేషమైనటువంటి అర్థం పెద్దగా ఏం లేకపోయినా దీని అర్థాన్ని కూడా ఊరికే చూద్దాము. పన్నగ భూత్కృతానల శిఖాహ అంటే పాముల యొక్క పూత్కారము. బుస్సు బుస్సు అంటే దాన్ని పూత్కారం అంటాం, సంస్కృతంలో పూత్కారం అంటారు అనుకోండి. ఆ పూత్కృత అనల శిఖాహ, అవి వేడిగా ఉంటాయి అన్నమాట, జ్వాలలు. అవి కలిగినటువంటి నారాచపాల్య అంటే బాణముల చేత రక్షింపబడేటువంటి, సహ్యాహ సహింపదగినటువంటివి, రాకేందోహో ఆయన పూర్ణచంద్రుని యొక్క కిరణాహ కిరణములు, వర్షాసు విషద్రవముచ వర్షాకాలంలో
విషద్రవాన్ని వెళ్ళగక్కేటువంటి వాయవ వాయువులు గాని సహ్యాహ సహింపదగినవే. అంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు, అలాగే సర్పముల యొక్క హోత్కార జ్వాలలు, అలాగే వర్షంలో వచ్చే విషవాయువులు, వాటన్నిటినీ కూడా సహింపగలము. కానీ నతు ఏతా సరళా సితాసిత రుచా, సరళాహ రుజువుగా ఉన్నటువంటి, సితాసిత రుచ తెలుపు నలుపు కాంతులు కలిగినటువంటి, సాచీకృతాహ అంటే బాగా వ్యాప్తమైనటువంటివి, అంటే క్రీగంటి చూపులు అన్నమాట. అటువంటి సాలసాహ అలసత్వముతో కూడినటువంటి, ఆ అంటే ఆ క్రీగంటి చూపు అనేది వేగముగా వచ్చి తాకుండా అలాగా మెల్లగా వచ్చి తాగుతుంది అనమాట. అంటే అలసత్వముతో కూడినటువంటివి. సాకూతాహ ఏదో ఒక అభిప్రాయముతో కూడి ఉన్నటువంటివి. సరసాహ ఆర్ద్రతతో కూడి ఉన్నటువంటివి. మానానువిద్ధాహ అంటే కోపముతోటి ప్రయోగింపబడినటువంటివి. కురంగక దృశాం అంటే లేడి పిల్లల వంటి దృక్కులు కలిగినటువంటి స్త్రీల యొక్క దృశ దృక్కులు చూపులు న సహ్యా సహింపరానివి. అది అంటే కావ్యం కదా, మరి అట్లాగే చెప్తారు. అంచేత ఆ స్త్రీల యొక్క క్రీగంటి చూపులను మాత్రము సహించలేము, అవి మాత్రము సహింపశక్యము కానివి. మిగతావి ఏవైనా సహించవచ్చు కానీ అని వెనకాల ఏదో పన్నగ భూత్కారములు, తర్వాత చంద్రుని యొక్క కిరణాలు, విషద్రవాలను విడిచిపెట్టే వాయువులు కలిగిన వర్షాకాలంలో వాయువులు, ఇట్లాంటివన్నీ కూడా మనం సహించవచ్చు. కానీ ఈ స్త్రీల యొక్క క్రీగంటి చూపులను మాత్రము సహించలేము అని అన్నాడు. సరే, అక్కడికి వృత్యనుప్రాస అలంకారం అయింది. మీరు జాగ్రత్తగా కొంచెం మరే ఇది కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగా అంటే మరి ఈ శ్లోకాలు మీరు కంఠస్థం చేయాలి. చేస్తే గాని పోనీ కనీసం దాంట్లో ఒక లైను 2 లైన్లో పట్టుకుని ఉదాహరణ మాత్రం చూపించగలగాలి. పోనీ మొత్తం 4 లైన్లు శ్లోకము కాకపోయినా ఆ విధంగా కొద్దిగా మీరు హోంవర్క్ చేయాలి. అలంకారం చేకానుప్రాస, దానికి ఆ లక్షణం ఇది. ఏదో వర్ణముల యొక్క ఆవృత్తి కలగడము, నియమం వర్ణ నియమం లేకుండా వర్ణముల ఆవృత్తి కలిగితే అది అజ్జల సముదాయం కానీ కేవలం హల్లులు కానీ ఆవృత్తి అయినట్టయితే అది చేకానుప్రాస అని పెట్టుకుని ఇలా ఏదో ఒక ఉదాహరణ చక్కగా మనం చెప్పేటువంటిది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అద్వేత సరళ సితాసిత రుచ సాచీకృత సాలసా అన్నాడు అనుకోండి. దీంట్లో సకారాలు చాలా సార్లు వచ్చాయి. అది ఆ లైన్ ఒక్క లైన్ పట్టుకుని దీంట్లో సకారాలు వచ్చాయి కాబట్టి దానికి ఉదాహరణ అని చెప్పేసి చాలు. ఆ విధంగా ప్రయత్నం చేయడం అంటే ఓపిక ఉన్న వాళ్ళు చక్కగా శ్లోకాలు కంఠస్థం చేసి దాని భావాన్ని మననం చేసుకుంటే హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. సరే, తర్వాత యమకం అని ఇక్కడితో ఆపేద్దామండి. గురుగారు. పునరుక్తివదాభాసము, క్షేకానుప్రాస, కృత్యనుప్రాస, ఈ 3 అలంకారాలు అయ్యాయి ఈ రోజుకి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొలది మరి ఇంకాస్త ఎక్కువగా చెప్దాం రండి. అలాగే అండి. సరే.